తెలంగాణ రాజకీయాల్లో ఆకాశమే హద్దుగా కాంగ్రెస్ దూసుకుపోతుందా? 6 హామీల ప్రకటనతో పాటు తాజా చేరికల తర్వాత సిక్సర్ కొట్టిన బ్యాట్స్మెన్ల హస్తం నేతలో నూతన ఉచ్ఛేదం కనిపిస్తా ఉందా? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనా? 6 హామీల కంటే జనాకర్షణ పథకాలతో అసలు సినిమాను కాంగ్రెస్ చూపించబోతుందా? హస్తం దెబ్బకు బీఆర్ఎస్ బీజేపీ పని అయిపోయినట్లేనా అంటే అవుననే సమాధానమే ఇప్పుడు వినిపిస్తోంది. తెలంగాణ పొలిటికల్ గేమ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ముందుందని చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు. అంతలా రాష్ట్ర రాజకీయం మారిపోయింది. ముఖ్యంగా కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణలే తారుమారైపోయాయి. కర్ణాటకలో ఏ ముహూర్తాన కాంగ్రెస్ గెలిచిందో కానీ ఆ పాజిటివ్ ఎఫెక్ట్ ఒక్కసారిగా తెలంగాణపై పడింది. అప్పటిదాకా రేసులో కొంత వెనకంజలో ఉన్నట్లు కనిపించిన హస్తం పార్టీ ముందంజలోకి దూసుకొచ్చింది. ఏ స్థాయిలో దూసుకొచ్చిందంటే పవర్లోకి వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెసేనని అన్ని వర్గాల జనం డిసైడ్ అయిపోయారు. అంతలా హస్తం రోజు రోజుకి బలపడుతుంది. అందుకే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి ఇప్పుడు కాంగ్రెసేనని అందరూ అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇటీవల వెల్లడైన సర్వే ఫలితాలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఎవరూ ఊహించని స్థాయిలో తిరుగులేని బలాన్ని సంతరించుకుంది. కన్నడ ఎఫెక్ట్ ఇక్కడ తారక మంత్రంలా పనిచేసింది. ఓవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంటే అదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం దారుణంగా పడిపోయింది. తెలంగాణ ఇంటెన్షన్స్ అనే సర్వే సంస్థ ఫలితాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇటీవల వారం రోజుల పాటు ఈ సంస్థ సర్వే చేసింది. వారం రోజుల్లో 3000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. బీఆర్ఎస్ ఓటు షేరు 40% ఉందని సర్వేలో తేలగా కాంగ్రెస్కు 35%, బీజేపీకి 8% మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర ఓటర్లలో సుమారు 38% మంది తటస్థంగా ఉన్నారని కూడా సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ సర్వే ఫలితాలన్నీ వారం రోజుల కిందట వెల్లడైన ఫలితాలు. కానీ ఎన్నికల నాటికి ఈ లెక్కలన్నీ తారుమారు కావడం ఖాయమని విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ 6 హామీల ప్రకటనతో రాష్ట్ర రాజకీయ స్వరూపమే మారిపోయింది. కాంగ్రెస్ కు ఎటు చూసినా పాజిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి. గతంలో నిరుపేదలకు చేసిన మంచి పనులపై ప్రజల్లో ఇప్పటికీ చర్చ జరుగుతుందంటే హస్తం పార్టీ ఎంత బలంగా ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 6 హామీలను కూడా అమలు చేయగల సత్తా కాంగ్రెస్కే ఉందని జనం నమ్ముతున్నారు. అందుకే జనంలో సానుకూల చర్చ జరుగుతుంది. రోజు రోజుకి ఈ 6 హామీల గురించి తెలుసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ 6 హామీలే కాంగ్రెస్ ను గెలిపించే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి సర్వే ఫలితాల తర్వాత జనంలో హస్తం పార్టీ గ్రాఫ్ మరింత పెరిగిందని అంచనా. తాజాగా మైనంపల్లి లాంటి బలమైన నేతల చేరికలు కాంగ్రెస్ బలాన్ని మరింత పెంచాయనే మాట వినిపిస్తుంది. అన్నిటికీ మించి సర్వేలో తేలిందంటే కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంటే బీఆర్ఎస్ బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోవడం గమనించాల్సిన విషయం. బీఆర్ఎస్ బీజేపీ ఓటింగ్ శాతం నేలచూపులు చూస్తూ గంటలకు పడిపోతున్న షేర్లలా తయారైంది. బీఆర్ఎస్ బీజేపీ ఓటర్లు క్రమంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సర్వేలో స్పష్టమైంది. బీజేపీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం కావచ్చన్న వాదన వినిపిస్తుంది. బీఆర్ఎస్ సీట్ల సంఖ్య కూడా పెద్ద ఎత్తున తగ్గిపోవచ్చని సర్వే స్పష్టం చేస్తుంది. ఇక మరోవైపు పోల్ ట్రాకర్ అనే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలంగాణ విజేత కాంగ్రెసేనని తేలింది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సుమారు 1.23 లక్షల మంది నుంచి ఈ సంస్థ అభిప్రాయాలను సేకరించింది. అందులో 42% ఓట్లతో హస్తం పార్టీ అగ్రస్థానంలో ఉంటుందని, 63 నుంచి 69 సీట్లు కాంగ్రెస్కే వస్తాయని స్పష్టమైంది.
అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో గులాబీ పార్టీకి కేవలం బీఆర్ఎస్ 34% ఓట్లే వస్తాయని, ఆ పార్టీ 35 నుంచి 40 స్థానాలకే పరిమితం కావచ్చని సర్వేలో వెల్లడైంది. ఇక మూడవ స్థానంలో 10% ఓట్లతో 5 స్థానాల్లో మజ్లీస్, మరోవైపు 5 స్థానాల్లో బీజేపీ ఉనికిని చాటుకోవచ్చని సర్వే ఫలితాల్లో తేలింది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. కాంగ్రెస్ 69 నుంచి 71 స్థానాల్లో, బీఆర్ఎస్ 39 నుంచి 41 సీట్లలో, మజ్లీస్ 6 నుంచి 7 చోట్ల, బీజేపీ 5 నుంచి 6 సెగ్మెంట్లలో గెలుస్తాయంటూ ఈ సర్వే ఫలితాలను ప్రస్తావించింది. అంతేకాదు తాజా సర్వే ప్రకారం తాము 71 స్థానాలు గెలవడం ఖాయమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత హంగ్ వస్తుందనే అభిప్రాయం క్రమంగా తగ్గిపోతుంది. 2 నెలల క్రితం 14% మంది హంగ్ అభిప్రాయాన్ని వెల్లడిస్తే ఇప్పుడు అది 6%కి తగ్గిపోయింది. ఇక ఈ అభిప్రాయాన్ని వెల్లడించిన వారంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం విశేషం. ప్రభుత్వం మీద వ్యతిరేకత, స్థానిక అభ్యర్థుల మీద విశ్వాసం లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న అభిప్రాయం, ఆ పార్టీ అగ్రనేతల మీద ఏర్పరచుకున్న భావన, ఇస్తున్న హామీలు, ఇప్పటికే ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు కాకపోవడం, అవన్నీ నిర్ణయాత్మకంగా మారాయి. అందుకే జనమంతా కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 హామీలను ప్రకటించిన తర్వాత వారం రోజుల్లోనే ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని అంచనా. కాంగ్రెస్ కు ఒక్కసారిగా 1.8% ఓటింగ్ షేర్ పెరిగిందని, అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చిన చేరికలతో మరో 1.9% మేర కాంగ్రెస్ ఓటింగ్ షేర్ పెరిగిందని తెలుస్తుంది. గత 2 వారాల్లోనే 3.7% మేర కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం హస్తం పార్టీకి జనంలో పెరిగిన క్రేజ్ ను సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక మొత్తంగా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 6 తిరుగులేని అస్త్రాలను బయటకు తీసి బీఆర్ఎస్ బీజేపీలకి ముచ్చెమటలు పట్టించిన హస్తం పార్టీ ఇప్పుడు మరికొన్ని అస్త్రాలను కూడా బయటకు తీవచ్చన్నది టాక్. 6 హామీలు, వర్గాల వారీగా డిక్లరేషన్లు, మినీ మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ ఇక త్వరలోనే మరో అదిరిపోయే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రాబోతుందని సాక్షాత్తు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇదంతా జస్ట్ ట్రైలరేనని, ఇంకా అసలు సిసలైన సినిమా ముందుందని రేవంత్ చెప్పకనే చెప్పేశారన్నమాట. ప్రజాకర్షక మేనిఫెస్టో, చేరికలు, టికెట్లు, సీట్ల గురించి రేవంత్ ప్రకటనలు చేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారంపైనే ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది. అసలే 6 హామీల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ 100 స్పీడులో దూసుకుపోతుంటే గులాబీ పార్టీ మాత్రం కాంగ్రెస్ వేగం అందుకోలేక చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. ఇక బీజేపీలో అయితే మరింత నైరాస్యం కనిపిస్తుంది. ఎన్నికల వేళ కనిపించాల్సిన ఉత్సాహం ఆ పార్టీలో లేదు. దీంతో యుద్ధానికి ముందే బీఆర్ఎస్ బీజేపీ చేతులెత్తేసాయన్న వాదన వినిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక రాష్ట్రంలో పవర్లోకి వచ్చేది కాంగ్రెసేనని అందరూ తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎంత మాయ చేసినా హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులతో పాటు విశ్లేషకులు కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నారు.